బావా నేను తీసుకొచ్చిన భోజనాన్ని తినవా అంటూ నక్షత్ర భూమితో మళ్ళీ గొడవ పడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూ ఉంటే, ఏ స్టాప్ ఇట్, నాకు చాలా ఆకలిస్తుంది, భోజనం ఎవరు తీసుకొస్తే ఏంటి, నేను తింటాను, నక్షత్ర రా వడ్డించు అని గగన్ అక్కడికి వచ్చి కుర్చీలో కూర్చొని ఉంటాడు. ఎలా తింటారండి, ఎలా తింటారు, అది మీ శత్రువు ఇంటి నుండి వచ్చిన భోజనం అని భూమి అంటే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు కూడా ఆ ఇంటి నుండే వచ్చావు అని నువ్వు వడ్డించు నక్షత్ర అని గగన్ చెప్పడంతో, తిను బావా తిను అని నక్షత్ర వడ్డిస్తూ ఉంటుంది. గగన్ నోట్లో పెట్టుకోబోతూ ఉంటే, ఆగండి, మీరు అలా ఎలా తింటారు, శత్రువు ఇంటి నుండి వచ్చింది కదా, అందులో విషం కలిసి ఉంటే మీరు తింటే పోతారు కదా అని భూమి అంటుంది. ఏయ్, నా బావకి నేనెందుకు విషం కలిపి తీసుకొస్తానే, కావాలంటే నేను టేస్ట్ చేసి చూపిస్తాను అని నక్షత్ర అంటే, లేదు నేను టేస్ట్ చేసి చూస్తాను అని భూమి అంటుంది. నేను చేస్తే చాలు కదే అని నువ్వెందుకు చేయటం అని నక్షత్ర అంటే, నీ దగ్గర విషానికి విరుగుడు ఉండొచ్చు, నా దగ్గర అయితే ఉండదు కదా అని, అందుకే అని భూమి మొత్తం తినేస్తూ ఉంటుంది. అలా ఎంగిల్ చేసి మొత్తం తింటున్నావేంటే అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. నా తిండి ఇలాగే ఉంటుంది మరి అని మొత్తం ఖాళీ చేస్తూ ఉంటుంది. బావా, ఇది ఇలా మొత్తం ఖాళీ చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు బావా, నేను వస్తానని ముందే తెలిసి ఇది వచ్చినట్లు ఉంది బావా అని నక్షత్ర అంటూ ఉంటుంది. అప్పుడే భూమి మొత్తం ఖాళీ చేసి చేయి కడుక్కుందామని డోర్ దగ్గరికి వెళ్ళగానే, బావా అది ఖాళీ చేస్తే ఖాళీ చేసిందిలే బావా, నీ కోసం ఇదిగో పాయసం తీసుకొచ్చాను అని బ్యాగ్లో నుంచి పాయసం బాక్స్ని బయటికి తీసి, తిను బావా అని మళ్ళీ గగన్ చేతికి ఇవ్వగానే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి దానిని కూడా మొత్తం తింటూ ఉంటుంది. నేను ఇంత తిన్నా కూడా నాకేమీ కాలేదంటే నువ్వు విషం కలపలేదులే అని భూమి వెళ్తూ ఉంటుంది. బావా ఇది మొత్తం ఖాళీ చేసేసింది బావా, నువ్వు ఇప్పుడు ఏం తింటావు బావా అని నక్షత్ర అంటే, నేను ఇంటికి వెళ్ళి తింటాను కానీ నువ్వు వెళ్ళు అని గగన్ అంటాడు. భూమి అలా తినడంతో నక్షత్ర గగన్ నోరు తెరుచుకొని చూసి ఉంటారు. తర్వాత అపూర్వ గగన్ ఇంటికి లోపలికి వస్తూ ఉండడంతో పూర్ణి గమనించేసి గుమ్మం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆగు అపూర్వ, అక్కడే ఆగు, నువ్వు లోపలికి వచ్చావంటే ఊరుకునేదే లేదు, నువ్వు మా అమ్మని బలవంతంగా కారు ఎక్కించుకొని ఇంటికి తీసుకువచ్చి కాఫీలు ఇచ్చి పెళ్ళికి ఒప్పించడాలు, ఇదంతా కూడా నాటకాలని నాకు తెలుసు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పూర్ణి అరుస్తూ ఉంటే, పూర్ణి ఏంటా మాటలు, నువ్వు పైకి వెళ్ళి చదువుకో అని శారద అంటే, లేదమ్మా ఈరోజు నేనే మాట్లాడతాను, వెళ్ళు అపూర్వ, మర్యాదగా వెళ్ళిపో అని పూర్ణి చేయి చూపిస్తూ ఉంటుంది. నేనేమీ ఇష్టపడి సంబంధం మాట్లాడలేదులే, నా కూతురు కోసం ఏదో కాదనలేక నాటకమాడి అలా మాట్లాడాల్సి వచ్చింది, అదే ఈరోజు క్లారిటీగా మాట్లాడదామనే వచ్చాను అని అపూర్వ అంటే, నువ్వేం మాట్లాడనవసరం లేదు అని పూర్ణి అంటుంది. ముందు బయటికి పో అని పూర్ణి అరుస్తూ ఉంటే, పూర్ణి, అపూర్వ గారు అంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు లోపలికి రానివ్వకపోవడం ఏంటి, నువ్వు ముందు పైకి వెళ్ళి చదువుకుంటావా లేదా అని శారద అరుస్తూ ఉంటుంది. థ్యాంక్స్ శారద గారు అంటూ, చూడు పూర్ణి, నీ కోపంలో అర్థం ఉంది అంటూ, చూడు శారద, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, చాలా చేశాను, అలాంటప్పుడు నీ కూతురికి కానీ నీకు గాని నా మీద కోపం రాక ప్రేమ అభిమానం వస్తాయని నేనెలా అనుకుంటాను, నేను చాలా తప్పు చేశాను వదిన గారు, అవన్నీ మనసులో పెట్టుకోకండి, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి, నన్ను క్షమించండి, ఇంకా దీని అహంకారం తగ్గలేదు, చేతులు పట్టుకొని కాళ్ళు అనుకోమంటుంది అని మీకు నచ్చకపోతే నిజంగానే కాళ్ళు పట్టుకుంటాను అని శారద కాళ్ళపై అపూర్వ పడబోతూ ఉంటే, అయ్యయ్యో లేవండి అని శారద వెనక్కి జరుగుతుంది. అయ్యయ్యో మీరు పెద్దవాళ్ళు అంత మాట మాట్లాడకండి, మీ వల్ల మా బతుకులు అతలాకుతలం అయిపోయాయన్న బాధే కానీ మీపైన కోపం ద్వేషం ఏమీ కూడా లేవు, మీ మీద పగ తీర్చుకోవాలన్న ఆలోచన కూడా మాకు లేదు, మీరు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో కూర్చోండి మాట్లాడండి అని శారద అంటుంది. అమ్మ దీనికేంటి ఇంత విలువ ఇచ్చి మాట్లాడుతోంది అని పూర్ణి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు శారద గారు, మా అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమిస్తోందని మీకు కూడా తెలుసు కదా, గగన్ కోసం మా నక్షత్ర చావబోయిందన్న విషయం కూడా మా బావకి తెలిస్తే ఎక్కడ మా ఇద్దరిని చంపేస్తారో అని నేను చాలా భయపడ్డాను, ఆ విషయం మా బావకి తెలియకుండా నేను దాచిపెట్టాను, తర్వాత ఏదో దాని మనస్తృప్తి కోసం నేను పెళ్ళికి అంగీకరించినట్లుగా మిమ్మల్ని పెళ్ళికి ఒప్పించినట్టుగా నటించాను, ఎందుకంటే దాని మనసుని నేను పూర్తిగా మార్చగలనన్న నమ్మకంతో నేను అదంతా చేశాను, కానీ రాను రాను పరిస్థితి చెయ్యి జారిపోతుంది, నా కూతురు గగన్పై ఎక్కడ లేని ప్రేమ పెంచుకుంటుంది, నా కూతురు గగన్ని ప్రేమిస్తుందన్న విషయం మా బావకి తెలిస్తే నిజంగానే చంపేస్తాడు, ఏ క్షణమైనా నా కూతురి ప్రేమ వాళ్ళ నాన్నకి తెలిసిపోయి ప్రాణాలు తీసేస్తాడేమోనన్న భయం నాలో పెరిగిపోయింది, అందుకే నా కూతురి ప్రాణాలు దక్కించుకోవడం కోసమే గగన్కి నక్షత్రకి పెళ్లి చేయమని వేడుకోవడానికే వచ్చాను, నా కూతురి ప్రాణాలు నాకు దక్కించమని వేడుకుంటున్నాను, గగన్ నక్షత్రాల పెళ్లికి అంగీకరించండి ఏడుస్తూ నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు పూర్ణి క్లాప్స్ కొడుతూ
వావ్! తాను అనుకున్నది జరిగేలా చేయడానికి ఈ అపూర్వ గారు ఆకాశం నుంచి నేల మీదకి, నేల మీద నుంచి పాతాళానికి కూడా కూరుకుపోవటానికి సిద్ధమైపోయారన్నమాట అని పూర్ణి అంటే, "పూర్ణి నేను పెద్దదాన్నే మాట్లాడుతున్నాను కదా" అని శారద అరుస్తూ ఉంటుంది. "అడుగమ్మా, అన్నయ్యనిచ్చి పెళ్లి చేసిన తర్వాతైనా వాళ్ళ ఆయన గారు నక్షత్రాన్ని చంపేయకుండా వదిలేస్తారేమో అడగమ్మా" అని పూర్ణి అంటే, "దానికి కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది పూర్ణి. పెళ్లి అయిపోయిన వెంటనే వాళ్ళిద్దరిని దూరంగా ఎక్కడికైనా పంపించేద్దాము. మెల్లమెల్లగా మా బావ మనసు మార్చిన తర్వాత వాళ్ళని ఇక్కడికి రప్పిద్దాము" అని అపూర్వ చెప్తూ ఉంటుంది. "మీ దగ్గర ప్రతి దానికి సొల్యూషన్స్ ఉంటాయేమో, మీరు మాట్లాడే ప్రతి మాటకి ఎస్ అనే మాత్రం మేము చెప్పము" అని పూర్ణి అంటే, "పూర్ణి నువ్వు ఆగుతావా, నేను మాట్లాడుతున్నాను కదా" అని శారద అంటూ లేచి నిలబడి, "చూడండి అపూర్వ గారు, ఒక తల్లిగా మీరు కూతురి కోసం పడే ఆవేదన నేను అర్థం చేసుకోగలను. కానీ క్షమించండి" అని దండం పెడుతూ, "నేను నక్షత్రతో గగన్ పెళ్లి జరిపించలేను అని నన్ను క్షమించండి" అని చెప్తూ ఉండడంతో, "నేను ఇంత దిగివచ్చి అడిగినా కూడా మీ మనసు ఎందుకు కనికరించడం లేదు" అని అపూర్వ ప్రశ్నిస్తూ ఉంటుంది. "ఎందుకంటే మీకు ఇష్టమైనా కూడా గగన్‌కి ఇష్టం లేని నక్షత్రతో ఈ పెళ్లి నేనెలా జరిపించగలను? గగన్ నక్షత్రని అస్సలు ఇష్టపడటం లేదు. వాడికి ఇష్టం లేని పెళ్లి నేను జరిపించలేనండి" అని శారద చెప్తూ ఉంటుంది. "నేను వాడి జీవితాన్ని నాశనం చేయలేను ఇష్టం లేని పెళ్లితో" అని శారద అంటే, "నాశనం చేసినట్లు ఎలా అవుతుంది? మా నక్షత్రతో పెళ్లి చేస్తే మా ఇంటికి ఏకైక వారసురాలు నక్షత్రనే కదా! మరి గగన్‌కి చాలా డబ్బు వస్తుంది" అని అపూర్వ అంటే, "చూడండి, మీరు సంబంధం కలుపుకోవడానికి వదిన గారు అని పిలుస్తున్నారని నాకు తెలుసు. నేను ఈ సంబంధం కుదరదు, ఈ పెళ్లి జరగదని చెప్తున్నా కదా! ఇంకా వదిన గారు అని పిలవటం ఎందుకు? ఎప్పట్లానే నన్ను శారద అనే పేరు పెట్టి పిలవండి. అంతేకానీ వదిన గారు అని పిలవకండి. డబ్బు ఉంటేనే జీవితం సంతోషంగా ఉండదు. భూమి లాంటి మంచి అమ్మాయి కోడలుగా వస్తే కూడా ఆ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. భూమి లాంటి అమ్మాయి కోడలుగా వస్తే జీవితం మల్లె తీగగా అల్లుకుపోతూ ఉంటుంది" అని శారద అంటే, "నేను మధ్యలో మా నక్షత్ర గురించి మాట్లాడుతుంటే మధ్యలో ఆ భూమి ఎందుకు వచ్చింది" అని అపూర్వ నిలదీస్తూ ఉంటే, "ఎందుకంటే భూమిని నేను నా కోడలుగా చేసుకోవడానికి ఆశపడుతున్నాను కాబట్టి" అని శారద చెప్తుంది. "అది నీ కొడుకంటే ఇష్టం లేదని చీకొట్టి పంపించేసింది కదా" అని అపూర్వ అంటే, "కానీ భూమికి ఇంకా పెళ్ళైతే కాలేదు కదా! భూమి నా ఇంటి కోడలుగా వస్తుందని నేను ఆశపడుతున్నాను. ఎప్పటికైనా ఒప్పుకుంటుంది" అని శారద అంటే, "చూడు శారద, ఆ భూమిపై ఆశలు వదులుకో. అది ఎప్పటికీ జరగదు. మా నక్షత్రకి ఇచ్చి పెళ్లి చేయి. గగన్ జీవితం బాగుంటుంది" అని కన్నీళ్లు కారుస్తూ అపూర్వ అడుగుతూ ఉంటే, "చెయ్యకపోతే" అని పూర్ణి అంటుంది. "చెయ్యకపోతే మీ అందరి జీవితాలు సర్వనాశనం చేస్తాను" అని అపూర్వ అనగానే, "ఏంటి అపూర్వ, వార్నింగ్ ఇస్తున్నావా? ఇంతసేపు బ్రతిమలాడావు. అయినా కూడా మీరు ఎప్పుడూ మా జీవితాలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఎప్పుడూ మా జీవితాల్ని సర్వనాశనం చేయడానికే కదా మీరు చూస్తూ ఉన్నారు. నా కొడుకు నిలబడి మమ్మల్ని కూడా నిలబెట్టాడు. మేము సంతోషంగానే ఉంటాము. ఇంటికి వచ్చింది శత్రువే అయినా మర్యాదగా మాట్లాడాలి కాబట్టి ఇప్పటి వరకు మర్యాదగా మాట్లాడాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నడవండి, బయటికి నడవండి. మా నాశనం కోరుకుంటున్నారు" అని శారద అంటే, "ఇంత బలుపే" అని అపూర్వ అంటే, "అపూర్వ గారు" అని పూర్ణి అరుస్తూ ఉంటే, "నువ్వు ఆగు పూర్ణి, చూడండి, అవసరానికి కావాల్సింది ధైర్యం. మీలాంటి వాళ్ళు చూపించేది బలుపు. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి నేను నా ధైర్యాన్ని చూపిస్తున్నాను" అని చేతులు కట్టుకొని ధైర్యంగా, "నాకు కోడలుగా వస్తుందంటే అది భూమినే వస్తుంది. నేను విను" అని శారద చెప్పడంతో, "నేను ఆ భూమిని నీ ఇంటి కోడల్ని కానివ్వను" అని అపూర్వ అంటుంది. "నేను నీ కూతుర్ని నా కంఠంలో ప్రాణం ఉండగా నా కోడలుగా చేసుకోను" అని శారద ఛాలెంజ్ చేస్తుంది. "కానీ నీ కంఠంలో ప్రాణం ఉండగానే భూమిని నా ఇంటి కోడలుగా చేసుకొని చూపిస్తాను, చూస్తూ ఉండు" అని శారద చెప్పడంతో అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. "ఏంటే నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? ఈ అపూర్వతో పెట్టుకుంటే ఏమవుతుందో చూస్తూ ఉండండి" అని అపూర్వ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. "అయ్యో, అనవసరంగా తిన్నానే" అని భూమి అవస్థలు పడుతూ ఆదిని పిలిచి గడ్డ కర్పూరం తీసుకురమ్మని పంపిస్తుంది. అప్పుడే గగన్ పిలవడంతో, "చెప్పండి సార్" అంటూ నోట్ ప్యాడ్ పట్టుకొని వస్తుంది. "నేను లెటర్ చెప్తాను, రాసుకో" అని చెప్పడంతో, "సార్ నాకు ఇంగ్లీష్ రాదు కదండి" అని భూమి అంటే, "తెలుగులోనే చెప్తాను, తెలుగులోనే రాయి. తర్వాత నాకు ఒక ట్రాన్స్లేటర్ ఉంటుంది, నేను దానిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాను" అని గగన్ చెప్తాడు. "అలాగే సార్" అని గగన్ చెప్తూ ఉంటే, భూమి
గగన్ చెప్తూ ఉంటే భూమి మెలికలు తిరిగిపోతూ ఏదో రాస్తూ ఉంటుంది. చిరంజీవి గారు అని మొదలు పెట్టడంతో మెగాస్టార్ చిరంజీవి గారికా సార్ అని భూమి మెలికలు తిరిగిపోతూ అడుగుతూ ఉంటే అయ్యో కాదు అని గగన్ అంటాడు. అంటే ఈ మధ్య కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వివి వినాయక్ గారు వచ్చారని విన్నాను, ఈయన కూడా వచ్చారేమో అని భూమి అంటుంది. రాసేసావా, ఇలా ఇవ్వు అని ఆ లెటర్ని చూసి గగన్ చాలా షాకింగ్గా ఏంటిది ఇలా రాసావు, అయినా ఏమైంది నీకు, ఎందుకు అలా ఉన్నావు అని గగన్ అడగడంతో నేను ఇందాక తిన్నాను కదా, కడుపు నొప్పిగా ఉంది అని చెప్పడంతో అంత తినటం అవసరమా అని గగన్ అంటూ ఉంటాడు. అప్పుడే అది మేడం గడ్డ కర్పూరం ఇదిగోండి అని చెప్పి అక్కడ పెట్టడంతో భూమి పేపర్ వేటిని మింగేస్తూ ఉంటుంది. ఇంకా కడుపు నొప్పి రావడంతో గగన్ గారు నన్ను కాపాడండి అని భూమి వేడుకోవడంతో గగన్ భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాడు.